అసలు ఏంటి సమస్య ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చారు? 2010లో మాకు ప్లాట్లు ఇచ్చారండి, 120 మందికి ఇచ్చారు. 120 మందికి ఇస్తే తర్వాత అంతకుముందు కొన్నాళ్ళు ఈ ప్లాట్లు అమ్మకూడదు, మామూలుగా అమ్మకుండా వాళ్ళు అమ్మేసేటప్పటికి లాస్ట్లో కొన్నాడు, కోర్టులో వేసాడు మా మీద. గవర్నమెంట్ గెలిచిన తర్వాత మాకు ఇచ్చింది ప్లాట్లు, మాకు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇస్తే లాస్ట్లో కొన్న అతను కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చాడు. ఆ స్టే వెకేట్ చేయమని మేము ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు. అది గవర్నమెంట్ మీద వేశారు ప్లాట్లు మాయని. లాస్ట్ కొన్నవాడు అది వాళ్ళకి చల్లదని కోర్టు డిసిషన్ అయిన తర్వాత మాకు ఇచ్చారు. అది మాయని అని చెప్పి వాళ్ళు కోర్టులో స్టే తీసుకొచ్చారు. ఆ స్టే వెకేట్ చేయాలి మాకు. ఆ స్టే వెకేట్ చేయాలి. మేము చంద్రబాబు గారికి కానీ వీళ్ళకి కానీ అప్లై ఒక లెటర్ ఇద్దామని వచ్చాం. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఇది మాయి కాదు ఈ ఫ్లాట్స్ అనేది, మీకు ఎప్పుడు తెలిసింది? మాయే ప్లాట్లు వాళ్ళు మాయ అని చెప్పి కోర్టులో వేశారు. ఇంతకుముందు కొన్నవాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మడానికి కొనడానికి లేదు కదా, గవర్నమెంట్ సైట్ కొనడానికి అమ్మడానికి లేదు. వాడు చివరి కొన్నవాడు మాది అని చెప్పి కోర్టులో స్టే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎన్ఓసి ఇస్తే మేము అమ్ముకోవడానికి కానీ అందులో కట్టుకోవడానికి కానీ అవకాశం ఉంది. ఇప్పుడు అవకాశం లేదు. కోర్టులో స్టే ఎత్తేస్తే కానీ మాకు ఏం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని కోర్టులో స్టే తొందరగా ఎత్తేచ్చమని సార్కి చెబుదామని వచ్చాం. మరి ఈ ప్రభుత్వం మరి న్యాయం చేస్తుందని నమ్ముతున్నారా? గ్యారంటీకి సాయం చేస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో మాకు న్యాయం జరగలా, ఈ గవర్నమెంట్లో కంపల్సరీ జరుగుద్దనే వచ్చాం. సరే, మరి ఇప్పుడు ఇలా ప్రజా దర్బార్కి మీరు వచ్చారు కదా, గత ప్రభుత్వం ఎవరి దగ్గరికి వెళ్ళారా మాకు ఈ సమస్య ఉందని? అవకాశం లేదు కదా, అసలు వెళ్ళే అవకాశం ఎవడేవాళ్ళ, అపాయింట్మెంటే లేదు. వస్తామని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన అపాయింట్మెంట్ కూడా లేదు. మీ ఎమ్మెల్యే దగ్గర కానీ వైసీపీ ఎమ్మెల్యే దగ్గర కానీ కూడా అంతే సేమ్ నా చేతులు ఏమి లేదు, అంతా వాడు చేయాల్సిందని చెప్పి చేతులు ఎత్తేసాడు ఆయన కూడా. మరి ఆయన మీరు గెలిపించుకున్నారు కదా మరి గత ఎన్నికల్లో? అదే ఇప్పుడు గెలిపించినందుకు ఆ తిప్పలు 5 ఏళ్ళు పడింది. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, మరి న్యాయం చేసి మరి మీ వస్తారా? గ్యారంటీ న్యాయం జరుగుద్ది ఈ ప్రభుత్వంలో. మాకు 2010లో ప్లాట్లు ఇచ్చారండి, అందరూ మా పొజిషన్లోనే ఉన్నాయి. అయితే 10 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అన్నారు. మేము 4 ఏళ్ల బట్టి తిరుగుతున్నాం. గతంలో కలెక్టర్లకు అందరికి ఇచ్చాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నందువల్ల 100% న్యాయం జరుగుతుందని ఈ బుద్ధులంతా 106, 100 ఏళ్ళు, 96 ఏళ్ళు, 80 ఏళ్ళు అందరూ వచ్చి ఉన్నారు. 50 మంది వచ్చాం, వాళ్ళు నడవలేరు. బాబు గారు వాళ్ళ వస్తానంటే హైదరాబాద్ విజిట్లో ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గారిని కలుస్తాం. మాకేంటంటే స్టేలు ఏవో గవర్నమెంట్ మీద వేశారండి. ఆ గవర్నమెంట్ స్టే వికెట్ చేసి మాకు 22A ఎత్తేస్తే మాకు రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇల్లు కట్టుకుంటాం. మేము వచ్చిన మెయిన్ ప్రాబ్లం అది. చంద్రబాబు గారు 100% చేస్తారని మేము 100% నమ్ముతున్నాం. మేమంతా ఓట్లు వేసిన వాళ్ళం కావాలని సంతోషంగా. అది కాబట్టి మీరు న్యాయం చేస్తారనే వచ్చాం. మీరు చెప్పండి, ఇంకేమైనా మీ ప్రశ్నలు ఉంటే చెప్తా సమాధానం. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం? ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. గల్లీలో వరకు ఢిల్లీతో వరకు ప్రతి ఒక్క మన టీడీపీ కార్యకర్తకు ప్రతి ఒక్కరికి న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి, ఎటువంటి సమస్య లేకుండా. అరాచక ప్రభుత్వం వెళ్ళిన తర్వాత మన టీడీపీ కార్యకర్తకు ప్రతి ఒక్కరికి చాలా చాలా హర్షిస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. బట్ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క మన స్టేట్లో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఒక తంబాలపల్లి కాన్స్టిట్యున్సీ మాత్రం చాలా వెరైటీగా ఉంది. చాలా వెరైటీగా అంటే ఇప్పుడుండే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన టీడీపీ కార్యకర్తలకు అండ ఎవరు లేరు అక్కడ. సరే, ఇప్పుడు అండగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి గారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు, మరి నిజమా అది? ఖచ్చితంగా 100% కరెక్ట్ అండి. ఇప్పుడు అంత వద్దండి, ఇప్పుడు మీరు ఒకటి గుర్తించండి, మీరు ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో కానీ ఏమైనా ముద్ద జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం అయితే చిన్న పిల్లని అడిగినా చెబుతారు, వాళ్ళే చెప్తారు. వినుకున్న విషయం తీసుకోండి, రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థలను తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎటువంటి అరాచకాలు చేస్తారో అందరూ చూసాము. సార్, ఇది కావాలని తెలుగుదేశం నాయకులు ఉండి అనుకుండి నడిపిస్తున్నారని అంటున్నారు కదా, నిజమా? అది వాళ్ళ భ్రమ అండి, ఖచ్చితంగా వాళ్ళ భ్రమని మనం అందరం అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రతి ఒక్క కార్యకర్తకు చాలా చాలా న్యాయం అయితే జరుగుతుంది. అరాచక పాలన అయితే ఎక్కడ కనపడడం లేదు. ఖచ్చితంగా ఇది రామరాజ్యమే అనుకోవచ్చు అండి, నాకు తెలిసి రామరాజ్యమే అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి లెటర్ పంపించేశారు, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆయన ఒక చెత్త సొల్లు కబురు అండి, అదంతా అర్థమవుతుందా? ఆయనకు వచ్చే ధైర్యం లేక ఆయన మాట్లాడుతున్నాడండి. మన వాళ్ళకి వచ్చి సమాధానం చెప్పలేని ధైర్యం లేక 11 మంది తీసుకొచ్చి ఎలా సమాధానం చెప్తారండి మీరు చెప్పండి?
ఆ రోజు వాడు గుట్కాగాడు ఒక మాట మాట్లాడాడు, ఇంకోటి వచ్చేసి వంశీగాడు ఒక మాట మాట్లాడాడు, చెత్త నా కొడుకులు చెత్తల వాగనంతా వాగినారు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. సరే ఇప్పుడు ఎలా ఉంది మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా? ఇప్పుడైతే నెమ్మదిగా అంతా సాఫీగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకా కొంచెం టైం పడుతుంది. పెద్ద అయిన ఏమి సమస్యలు ఉన్నా క్లియర్ చేసి ఖచ్చితంగా చేస్తాడనేది మాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు చాలా అవినీతి చేస్తున్నాడని అంటున్నాడు కదా? వాళ్ళకంటే అయితే నాకు తెలిసి వాళ్ళకంటే ఇంకా అవినీతి పరులు ఇంకెక్కడ దేశం కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. కావాలని ప్రభుత్వం రాగానే మా ఎమ్మెల్యేల మీద మా కార్యకర్తల మీద అన్యాయంగా చంపేస్తున్నారని అంటున్నాడు సార్. పాపం రఘురామకృష్ణరాజన్ సార్ని అడగల సార్, దానికి ఆన్సర్ ఆయన అయితే కరెక్ట్గా చెప్తాడు. సరే మరి మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఇంతవరకు అయితే ఏదో లైట్గా ఉన్నాయి. అది ఇంకా అంత బయట తెచ్చుకునేంత సమస్య అయితే ఏం కాదు. ఉన్నాయి మా పక్కల్లో అయితే అందరు లీడర్లకు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వాలనే అయ్యాయి. వైసీపీ ప్రభుత్వమే సార్. ఏ ప్రభుత్వంలో అన్ని కేసులు లేవు, ఎటువంటి సమస్యలు అంత క్రెడిట్ రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోతే నాకు ఎక్కువ మంది సెక్యూరిటీ కావాలి నాకు అంటున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఎందుకు సార్ ఆయన సంపాదించిన డబ్బులు ఆయన సంపాదించిన డబ్బులు ఎవడన్నా కొట్టేస్తాడమో అనే భయంతో సెక్యూరిటీ కావాలంటున్నాడు. ఫ్యాక్షనిస్ట్ కాబట్టి అది కొంచెము ఆయనకి లోపల భయం అనేది ఉండొచ్చునేమో అనుకుంటున్నాను నా వరకు అయితే. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, గ్రేట్ లీడర్. సినీ ఫీల్డ్లోన మంచి పట్టు సంపాదించాడు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయంలో ప్రవేశం చేశాడు, సక్సెస్ అయ్యాడు. అది వైసీపీ వాళ్ళకి తగిన బుద్ధి చెబుతున్నాడు కూడా. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ఆరోపణలు చేశారు కదా ఆయన మీద. చేశారు సార్. పాపం 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఈ పొద్దు దువాడ శ్రీనివాస్ పాపం వాళ్ళ పరిస్థితి ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా అవన్నీ చెబితే ఇంకా వాళ్ళు గలీజ్ అయిపోతారు సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు మీరు చెప్పాలంటే ఒక వర్డ్లో ఏం చెప్తారు? నాకు తెలిసి గ్రేట్ లీడర్, గ్రేట్ మన సినీ ఫీల్డ్లో ఏమంటారు యాక్టర్. ఇంకా అంతకంటే ఇంకేముండాలి సార్. 3 పెళ్ళిళ్ళు అంటారు సార్. ఏదో ఆయన పరిస్థితి, ఆయన పర్సనల్ అవి. వీళ్ళు వైసీపీ అవన్నీ తీసి ఏదో ఆయన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో తప్ప ఆ డ్యామేజ్ ఎక్కడ పోయినా ఏమో వీళ్ళకి 5 వేసినారు, 11 మాత్రమే ఇచ్చారు. అయినా బుద్ధి రాలేదు సార్ వీళ్ళకి, ఖచ్చితంగా బుద్ధి రాలేదు. ఇంక లాస్ట్ ఇంకా 29కి వచ్చేళ్ళకి ఆ 11లో కూడా పులివెందుల్లో అది కూడా గ్యారంటీ లేదు ఇంకా అంతా. మరి ఇప్పుడు అసెంబ్లీ గేట్ కూడా దాటించిన అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారిని, దాని గురించి? వాళ్ళే ఎతికిలాడుకోవాలి సార్. గేట్లు కోడాలి నాని అంట, వంశీ అంట, రోజా అంట, వీళ్ళు చాలా మంది ఉన్నారు సార్ గేట్లు. వాళ్ళు ఇంకా గేటుకి రంగు పూసే దానికి కూడా పనికిరారు సార్ వాళ్ళు. ఏమంటారు దానికి? వాళ్ళని అడగాలి. ఇంకా గేట్లు తాగనేమన్నారు కదా, గేటుకి రంగు పూసే దానికి కూడా పనికిరారు వాళ్ళు. ఎక్కడికి పోయారంటారు వీళ్ళందరూ? సార్ అజ్ఞాతంలో మీ న్యూస్ రిపోర్టర్లే చెప్పాలి సార్ ఎక్కడ ఉండేది, మాకైతే తెలదు. ఇంకా లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డిని అడగాల, లేదంటే మీతోనే మేము అడగాల. ఆ క్వశ్చన్ మేమే అడగాలి సార్ మిమ్మల్ని. వచ్చారు ఇక్కడికి? మేము మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్లము. గత ప్రభుత్వంలో మాకు తీవ్ర అన్యాయం చేశారు సార్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులకు ఉద్యోగాలు రాలేదు సార్. కారణం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చారు సార్. మమ్మల్ని రోస్టర్ ఇస్తారని మమ్మల్ని చెప్పారు సార్. మాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇవ్వడం వల్ల మేము చాలా నష్టపోయాం సార్. దాదాపు 1815 మంది మిగిలి ఉన్నాం సార్. గత ప్రభుత్వంలో మా కొరకు ఒక ఫైల్ నడిపారు సార్. పూనం మాలకొండ మేడం గారు అని ఒక ఫైల్ నడిపి 22/18/485 ఫైల్ నడిపి చివరికి ఆ ఫైల్ను అది అడ్డుకొని బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రులు ఇవ్వకుండా ఆఫ్ చేశారు సార్. ఆయన గత ముఖ్యమంత్రి స్టేటస్ కూడా ఉన్నది సార్. గత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 5,887 పోస్టులు ఇస్తుంటే ప్రకటించాడు సార్. ఇచ్చింది 4,072 మంది, ఇంకా 1815 ఇవ్వాలా. తీవ్ర అన్యాయం చేశారు సార్. మేము తిరిగి చాలాసార్లు తిరిగాం సార్. ఎన్నిసార్లు? ఇప్పుడు ప్రజా దర్బార్కి నువ్వు ఈరోజు వచ్చావు కదా, ఇలానే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళలేకపోయాం సార్. ఆయన అసలు అవకాశమే ఇవ్వడు సార్. ఎమ్మెల్యేలకే ఇవ్వడం లేదు సార్, మంత్రులకే ఇవ్వడం లేదు. మామూలు జనాభాకి ఇస్తాడు సార్, సాధారణ వ్యక్తులకు సార్. లోకేష్ సార్ గారు ప్రజా దర్బార్ పెట్టారు. ఆయన కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కలవగలుగుతున్నారు సార్. ప్రతి ఒక్క బాధలు తెలియపరుచుకుంటున్నారు సార్. అతను చంద్రబాబు సార్ కానీ, లోకేష్ సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా మా బాధలు తెలియపరచుకోవడానికి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు సార్. అయితే కొన్ని రోజులు ఈ మధ్యనే ప్రభుత్వం వచ్చిందా, 2 నెలలు అయిందానా, మా పనులు కూడా జరుగుతాయని మాకు నమ్మకం ఉంది సార్. నేను కూడా లోకేష్ సార్ గారిని 4 సార్లు గెలిచా సార్. సెక్రటరీలో గెలిచా, అసెంబ్లీలో గెలిచా. సార్ గారు ఏమన్నారంటే మీ ఫైలు పరిశీలనకు పంపించామన్నారు సార్. కానీ ఫైలు ఇంకా కూడా కదలలేదు సార్. సీఎంఓలకు కూడా వెళ్ళినా సార్ నేను. మా ఫైల్ ఇంకొంచెం కదలాలి సార్. ఎలా ఉంది మరి ఈ ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది. ఇది పేద ప్రజల ప్రభుత్వం. ఇది
మన నారా చంద్రబాబు నాయుడు గారు జనప్రియుడు. ఈయనే మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కు, సమర్థుడు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూగా ఉండాలి. ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ చల్లగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? వైసీపీ ప్రభుత్వము 2019 నుంచి 2024 వరకు జగను బ్రిటిష్ వాడి పాలన చేసినాడు. అందువలన ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనక్కి పోయింది. జగన్ వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం అందరూ తల్లడిల్లుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే మోసం చేశారని అంటున్నాడు కదా. ప్రజల గురించి అలా మాట్లాడడము ఆయన అజ్ఞానం. అది ప్రజలు అనేది వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు అనేవాళ్ళు వాళ్ళు తెలుసుకున్నారు, ఒక అవకాశం ఇచ్చారు అతనికి, దాన్ని దుర్వినియోగం చేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజలను ప్రజా కంటక పాలన చేశాడు. అందుకే కదా అతనికి 11 సీట్లు ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా అవినీతి చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజమా? మామూలు అవినీతి కాదండి జగన్ చేసిన అవినీతి. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు నెత్తి మీద 2,25,000 అప్పు పెట్టాడు జగన్. అతను తెచ్చిన అప్పులకు చేసిన ధనమంతా ఒక పత్రం విడుదల చేయమను, నేను ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా డెవలప్ చేశాను, ఈ విధంగా ప్రజలకు మేలు చేయడానికి అప్పులు చేసేదానికి తీసుకొచ్చే ధనమని చెప్పమనండి. అతను స్వార్థపరుడు అండి. మొత్తం జగన్కు డబ్బు మీద అత్యాశ, అధికారం మీద అత్యాశ తప్ప వేరే ఏమీ చేత కదా అతనికి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మన బీజేపీ కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. కంటిన్యూ 2029లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.